ఈ దినం ప్రభు సిద్ధపరిచిన మరో దివ్యమైన వర్తమానం. ఓ రోజు భక్తుడైన యోబుకి దేవుని నివాస స్థానం ఏదో తెలుసుకోవాలి అనే ఆరాటం కలిగింది. ఎందుకంటే తన బ్రతుకులో ఎన్నో శ్రమలు వచ్చాయి. ఏ దేశంలో మహా గొప్ప భాగ్యవంతుడిగా తను బ్రతుకుతూ వచ్చాడో రాత్రికి రాత్రే అదే దేశంలో అత్యంత దరిద్రుడిగా తను మిగిలిపోయాడు. తనంత నష్టపోవటానికి తన భక్తిలో ఏవైనా లోపం ఉందా, ఎంత వెతికినా ఆయనకు కనపడలా. ఒకవేళ తానేమైనా పొరపాటు చేశాడా, తన గత జీవితాన్ని ఎంత పరిశీలన చేసుకున్నా తన మనస్సాక్షి ఆయన మీద నేరారోపణ చేయట్లా. మీకు తెలుసు కదా, మనం చేసింది మంచా చెడా అని మొట్టమొదట జడ్జి చేసే న్యాయమూర్తి ఎవరు? మన మనస్సాక్షి. ఎన్ని కోణాల్లో పరీక్షించినా తను ఎక్కడా తప్పటడుగు వేసినట్లుగా కానీ, దేవునికి ఆయాస్కరంగా బతికినట్లుగా కానీ, భక్తిహీనంగా నడిచినట్లుగా కానీ యోబు గారి కనిపించలే. తన భక్తి చూస్తే దేవునికి అనుకూలంగా ఉంది, తన జీవితంలో జరిగిన పరిస్థితులు చూస్తే దానికి పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పుడు యోబు మనసులో ఉన్న ప్రశ్న, ఇదంతా ఎందుకు జరిగింది? ఇలా జరగటానికి కారణం ఏంటి? చాలాసార్లు మన దైనందిన జీవితంలో కూడా మనం చేసిన భక్తి చాలాసార్లు దేవునికి అనుకూలంగా ఉన్నా దేవుని యొద్ద నుండి మనకు వచ్చే జవాబు కానీ, నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని సంభవాలు కానీ పూర్తిగా ప్రతికూలంగా ఉంటాయి. దేవా, భక్తిహీనంగా బ్రతికేవాడు చాలా క్షేమంగా ఉన్నాడు, వాడి వ్యాపారాలు చాలా బాగున్నాయి, వాళ్ళ కుటుంబాలు చాలా నెమ్మదిగా ఉన్నాయి. దేవుడు 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 అని పిచ్చి ప్రేమతో ప్రేమించి నా బ్రతుకులో మాత్రం ఈ నష్టం. ఎందుకు ఇలా జరిగింది? ఇలా జరగటానికి కారణం ఏంటి? కొన్నిసార్లు ఎంత ఆలోచించినా అంటారు కదా, బుర్ర బ్రద్దలైపోద్దే కానీ సమాధానం దొరకదు. రైట్? సమాధానం దొరకని ఆ పరిస్థితుల్లో యోబు మనసులో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడున్నాడో ఆయన నివాస స్థలం నాకు తెలిస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతా. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కాదు, లాయర్ల దగ్గర కాదు, కోర్టు దగ్గర కాదు. ఏ నివాస స్థానం తెలుసుకోవాలనుకుంటున్నాడు? అందుకనే యోబు మామూలుడు కాదు. మీరు ఎప్పుడైనా ఎట్లా అడిగారా, దేవా ఒక్కరోజు నువ్వు నాకు కనపడితే నిన్ను అట్లా పట్టేసుకొని నీ కాళ్ళ మీద పడి, ఇది ఎందుకు జరిగిందయ్యా, నీ నోట నుంచి సమాధానం ఒక్కటి వస్తే ఎంత నష్టం కలిగినా నీ సమాధానాన్ని బట్టి నేను ధైర్యపడతా. ఒకసారి నాకు కనపడయ్యా, ఒకసారి నాకు కనపడయ్యా, నువ్వు కనపడితే తనివి తీరా నీతో కొన్ని విషయాలు మాట్లాడతానయ్యా అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? అడ్డంగా ఊపుతున్నారు ప్రార్థన చేశానని. డెఫినెట్గా చేస్తాం. డెఫినెట్గా ఒక్కసారి కనపడయ్యా, నా జీవితంలో ఆ నష్టం కలిగింది, ఎందుకు ఆ నష్టం జరిగిందో, ఎందుకు ఆ ఓటమి జరిగిందో నిన్ను అడిగి తెలుసుకుంటా. నీ నోట నుంచి సమాధానం వస్తే ఎంత నష్టం కలిగినా నీ సమాధానాన్ని బట్టి నేను నెమ్మదిగా బ్రతుకుతా. కనీసం ఒక్కసారైనా ఎలాంటి ప్రార్థన చేసి ఉంటారు కదా? ఎట్లా అంటున్నారు? నోరు తెరిచి చెప్పండి. చేశారా? రైట్. యోబు ఇదే అడుగుతున్నాడు. ఆయన నివాస స్థానం ఏదో అది నాకు తెలిస్తే నా వేద్యాన్ని దేవునికి చెప్తా, నా సమస్య దేవునికి చెప్తా అని ఇప్పుడు యోబు దేవుని వెతకటానికి బయలుదేరాడు. దేవుని నివాస స్థానం ఏదో తెలుసుకొని ఆయన నివాస స్థానానికి వెళ్ళి తన వేద్యాన్ని దేవునికి చెప్పాలని బయలుదేరాడు. ఏమంటాడంటే, రాజు ఇట్రా, ఏమంటాడంటే, నేను తూర్పు దిక్కుకు వెళ్ళా. ఇదే కదా తూర్పు దిక్కు, అటు వెళ్ళి రాజు, ఇది కనపట్టలేదని ఎట్లను కనపట్టలే. ఇటు వెళ్ళాడంట, తూర్పు దిక్కుకు వెళ్ళా. ఒకవేళ తూర్పు దిక్కున దేవుడు ఉన్నాడేమో, ఆయన నివాస స్థానం తెలిస్తే ఆయన పట్టేసుకొని ఇదంతా ఎందుకు జరిగింది అని నేను దేవుణ్ణి అడగాలి. తూర్పు దిక్కుకు వెళ్ళా, ఆయన నాకు కానవచ్చుటో లేదు. ఓహో, దేవుడు తూర్పుని లేడేమోనని తర్వాత ఎటు వచ్చాడు? రానాయన
ఇప్పుడు పడమటి దిక్కుకు వచ్చా, కనపడ్డా? కనపడలేదా? నువ్వు సరిగా చూస్తే కదా. వెళ్ళు వెళ్ళు. పడమటి దిక్కుకు వెళ్ళాడు. పడమటి దిక్కుకు వెళ్ళినా నాకు కనపడలా. ఎందుకయ్యా ఎందుకు ఇట్లా పరిగెత్తుతున్నావు అంటే, దేవుని నివాస స్థానం ఏదో అది నాకు తెలిస్తే నా గుండె చప్పుడు నా దేవునికి చెప్తా. నా చుట్టూతో ఉన్నవాళ్ళు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు, ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లు వేదనతో నేను అల్లాడిపోతూ ఉంటే, ఏ పాపం చేయటాన్ని బట్టి నీకు ఈ కీడు జరిగిందో, నీ పిల్లలు చచ్చిపోవటానికి ఏ పాపం చేశారో నీ పిల్లలో, అవును ఆస్తిపరుడు కదా గర్వించావు, నీ గర్వాన్ని బట్టే ఉన్నదంతా ఒకే రోజు దేవుడు ఊడ్చేశాడు, నీకు ఈ నష్టం కలగటానికి నీ పాపమే అందరు అంటున్నారయ్యా. నీ పాదాలు పట్టుకొని అడుగుతానని పడమటి దిక్కుకు వెళ్ళాడట, దేవుడు కనపడలా. ఇప్పుడు ఏ దిక్కుకు వెళ్ళాడో తెలుసా? దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. అటు వెళ్ళినైనా ఇజ్రాయేలీడ్రా, అక్కడ నిలబడు, విడిది అటు తిరుగుండి అంతే. దక్షిణ దిక్కుకు వెళ్ళాడట. దక్షిణ దిక్కుకి వెళ్ళినా దేవుడు కనపడలేదట. ఇక మిగిలిపోయిన దిక్కేది? అక్కడ అంటాడు, ఇప్పుడు నేనేం చేశానంటే తన కార్యాలు జరిగించు ఉత్తర దిక్కునకు నేను వెళ్ళా. తిరుగు. ఉత్తర దిక్కునకు వెళ్ళా. ఉత్తర దిక్కునకు వెళ్తే అక్కడ ఆయన నాకు కనపడలేదు. దక్షిణమునకు దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు అంటాడు. ఆయన ఇటువైపు ముఖాన్ని తిప్పుకున్నాడు, ఈయన ఇటువైపు వెళ్ళాడు. అటు వెళ్ళి ఏమంటాడు, నాయనా యోబు దేవుడు కనపడుతున్నాడా? కనపడలేదు. అదిగో ఎదురే ఉన్నాడు. విన్నారా? చూడండి, యోబు అనుకుంటాడు ఆయన నాకు కనపడలేదని, కానీ ఆయన ఎటువైపు చూస్తున్నాడు? యోబు వైపే చూస్తున్నాడు. యోబు వైపే చూస్తున్నాడు. నా ప్రభు బిడ్డలారా వెళ్ళిపోండి. నా ప్రభు బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో మనుషులుగా మనం అనుకుంటాం. నీకు తెలుసా, నీ కష్ట స్థితిలోనే మరి ప్రత్యేకంగా నీ వైపు తదేకంగా దేవుడు చూస్తాడు. శ్రమల మధ్యలో నలిగిపోయేటప్పుడు నీ వైపే దేవుడు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ బిడ్డ ఏవని ప్రార్థన చేస్తాడో ఈ ప్రార్థన విని బిడ్డకు ప్రతిఫలం నేను దయచేయాలి. ఏవని నన్ను స్తుతిస్తాడో స్తుతికి తగినట్లుగా తన స్థితిగతులు మార్చాలి. ఏమని నా సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడోనని శ్రమల మధ్యలో నువ్వు కొట్టమిట్టేటప్పుడు, బాధల వలయంలో చిక్కుకొని వేదనతో నువ్వు అల్లాడిపోయేటప్పుడు ప్రజలంతా నిన్ను చులకన చూపు చూస్తారేమో, కానీ నా దేవుడు నీ వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు. ఓసారి దేవుడు భక్తి కలిగిన మనిషి ఇద్దరు అలా నడుచుకుంటా వెళ్తున్నారట. దేవుని చేతిలో ఈయన చేయేసాడు, ఆయన చేయిని దేవుడు పట్టుకున్నాడు. ఈ సంవత్సరం జనవరి నెల మన క్యాలెండర్ మీద ఉన్న వాగ్దానం ఏంటంటే, రాగల 2020 సంవత్సరం అంతా దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపించబోతున్నాడు. ఆమెన్. ఏ చెయ్యి అలాగని ఎడం చేయి పట్టుకోవడని అనుకోకండి. సర్వ శరీరాలు ఆయన సొంతం, రైట్? సో దేవుడు ఆయన కుడి చేతిని పట్టుకొని నడిపించుకుంటూ ఆ సముద్ర తీరంగా నడుచుకుంటూ వెళ్తూ అవతలకు వెళ్ళారు. సరే, అతను తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఈ నేల మీద అడుగుజాడలను చూస్తూ ఉన్నాడు. కొన్ని స్థలాలలో ఇద్దరూ కలిసి నడిచిన పాదముద్రలు కనపడ్డాయి. మరికొన్ని స్థలాలలో ఒక్కళ్ళే నడిచిన పాదముద్రలు కనపడ్డాయి. విచిత్రం ఏంటో తెలుసా? నేలంతా సాఫీగా ఉన్న చోట ఇద్దరూ కలిసి నడిచినట్లుగా కనపడుతుంది. మొండ్ల తుప్పలు ఎదురైనప్పుడు, గాజు పెంకులు ఎదురైనప్పుడు, లోయలు ఎదురైనప్పుడు, నడవలేని స్థలాలు ఎదురైనప్పుడు ఒకే జత పాదముద్రలు నేల మీద కనపడుతున్నాయి. ఈయనకు అర్థం కాల. నేలంతా సాఫీగా ఉన్నప్పుడు దేవుడు నాతో నడిచినట్టున్నాడు, పరిస్థితులన్నీ బాగా ఉన్నప్పుడు నా ప్రక్కనే దేవుడు ఉన్నాడు, మరి ఈ గాజు పెంకులు ఎదురైనప్పుడు దేవుడు వదిలిపెట్టినట్టున్నాడే, ఈ మొండ్ల తుప్పలు ఎదురైనప్పుడు దేవుడు వదిలిపెట్టినట్టున్నాడే, నేల సాఫీగా లేని పరిస్థితుల్లో నా దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడే. అసలు నా దేవుని తోడు నాకు కావాల్సింది
ఆ గాఢాంధకారపు పరిస్థితిలోనే కదా, ఆ శ్రమల వలయంలోనే కదా, ఆ ఇబ్బందికరమైన పరిస్థితిలోనే కదా దేవుని తోడు నాకు కావాల్సింది. నా కష్ట స్థితిలో ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని దేవుని ప్రశ్నించడం ప్రారంభించాడు. దేవా, నేలంతా సాఫీగా ఉన్నప్పుడు నా ప్రక్కన నడిచావు, మండల తుప్పలు ఎదురైనప్పుడు ఒక్క పాద ముద్రే ఉంది, ఎందుకు అక్కడ విడిచిపెట్టేవయ్యా? దేవుడు అంటాడట, నా కుమారుడా, నేలంతా సాఫీగా ఉన్నప్పుడు 2 జతల పాదముద్రలు, అవును నీతో ఉన్నా. మండల తుప్పలు ఎదురైనప్పుడు 1 జత పాదముద్రే నువ్వు చూసావు, ఆ పాదముద్ర ఎవరు అనుకుంటున్నావు? ఆ పాదముద్రలు నావి. మరి నేనేమైపోయాను ప్రభువా? ఆ మండలంలో నువ్వు నడవలేవని, గాజు పెంకుల్లో నువ్వు నడవలేవని, అవి ఎక్కడ నీ చర్మాన్ని చీల్చేస్తాయోనని నా చేతులతో ఎత్తి పట్టుకుని నువ్వు నడిపించడం ప్రారంభించు. అది నీకు తెలియదు, అది నీకు తెలియదు. నువ్వు పిచ్చోడు, నువ్వేమనుకుంటావంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థన అంటే దేవునికి మనసు లేదని నీవు అనుకుంటావు. కానీ నేనేం చేశానో తెలుసా? గాఢాంధకారపు లోయలలో, మరణాంధకారపు లోయల్లో నువ్వు నడవలేవని నేను తెలుసుకుని, నడిచే శక్తి నీకు లేదని నేను తెలుసుకొని, ఆ ముండ్ల తుప్పలు ఎదురైనప్పుడు నా చేతులతో నేను ఎత్తుకొని ఆ ముండ్లను తొక్కుకుంటూ నేను వెళ్ళా. నాకు గాయమైంది, నీకు గాయం కలగకుండా నా చేతి నీడలో నేను దాచిపెట్టాను. నేను తూర్పు దిక్కుకి వెళ్ళా, ఆయన నాకు కనపడలా. పడమటి దిక్కుకి వెళ్ళా, ఆయన నాకు కనపడలా. దక్షిణ దిక్కుకి వెళ్ళా, ఆయన నాకు కనపడలేదు. కార్యాలు జరిగించే ఉత్తర దిక్కుకు వెళ్తే దేవుడు దక్షిణము వైపు తన ముఖాన్ని త్రిప్పుకొని ఉన్నాడు అంటాడు. అంటే దేవుడు మన వైపే చూస్తున్నాడు. ఇంతకీ మన వైపు చూసే దేవుడు ఎందుకు చూస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఆ కష్ట స్థితిలో దేవుని స్తుతిస్తే, స్తుతించటానికి పెదవులు ఏమంటారు, స్తుతించటానికి మనసు సహకరించని పరిస్థితుల్లో కూడా, ఇంకేమని స్తుతించేది అనే కష్ట పరిస్థితుల్లో కూడా నువ్వు నోరు తెరిచి దేవుని స్తుతించటం ప్రారంభిస్తే, నీ దేవుడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై ఆసీనుడై ఉన్న దేవుడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుని నివాస స్థానం ఏదో వెతుకుతూ స్థలాలకు, ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు నిలవబడిన చోట చేతులెత్తి దేవుని స్తుతిస్తే నీ చేతుల్ని దేవుడు తన నివాస స్థానంగా చేసుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని నివాస స్థానం ఏది? ఏమండి, దేవుని నివాస స్థానం ఏది? దేవుని నివాస స్థానం గుణదల్లో ఉందని అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. వేలాంగిణిలో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాదులో సోరారం చర్చిలో దేవుని నివాస స్థలం ఉందని దీని చుట్టూతో 101 గుంజీలు తిరగాల్సిన అవసరం లేదు. 150 కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? చేతులెత్తి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే నిన్నే తన నివాస స్థానంగా చేసుకుంటాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. సరే, యూదులు దేవుని స్తుతించేటప్పుడు 7 ప్రత్యేకమైన పదాలు వాడతారు అని గత సండే ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో నేను వాక్యం పంచుకోవటం జరిగింది. చెప్పిన 3 అంశాలు. నంబర్ 1, తోదా. తోదా అంటే విశ్వాసపు ధ్వని. కార్యం జరగక మునిపే జరిగినట్లుగా దేవుని స్తుతించటం. గత వారం చెప్పాను, ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థన చేసావు. ఏమని? దేవా, నా బిడ్డకు చక్కటి ఉద్యోగం ఇవ్వవా, నా బిడ్డకు చక్కటి ఉద్యోగం ఇవ్వవా? ఏడ్చావు. ప్రార్థన ముగింపులో ఏం చేయాలో తెలుసా? నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చినందుకై నీకు స్తోత్రం కలుగునుగాక, నేను ఆశించిన దానికంటే గొప్ప స్థితిలో నా బిడ్డను నిలవబెట్టినందుకై నీకు స్తోత్రం కలుగునుగాక. భర్త త్రాగుబోతు, ప్రభా భర్తను మార్చు, ప్రభా భర్తను మార్చు, ప్రభా భర్తను మార్చు. ఏడ్చావు. ఏడ్చి ఏడ్చి ముగింపులో ఏం చేయాలో తెలుసా? నా ప్రార్థనను ఆలకించి నా భర్తను మార్చినందుకు స్తోత్రం, నాకంటే భక్తిపరుడుగా నువ్వు చేసినందుకు స్తోత్రం. దీన్ని ఏమంటారంటే తోధా అనండి. తోధా. తోధా అంటే విశ్వాసపు ధ్వని,
విశ్వాసపు ధ్వని. రెండవది యాదా అనండి. యాదా అనే పదంలో నుండే యోధా. యోధా యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. రైట్. యోధా అనే పదంలో నుండే యాదా అనే అద్భుతమైన పదం పుట్టుకొచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తాం. యాదా వినయపు ధ్వని. వినయపు ధ్వని. రైట్. మూడవది సెకండ్ సెషన్లో విన్నాం, బారాక్. ఈద్ ముబారక్ అంటారు చూసారా? బారాక్. బారాక్ అని అంటే మోకాళ్ళుని ప్రార్థించేటప్పుడు దాన్ని బారాక్ అని అంటారు. యోధా దేశంలో సెకండ్ సెషన్లో దీని గురించి మోకాళ్ళ ప్రార్థనను గురించి ఒక అద్భుతమైన వర్తమానం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పకుండా వినండి. యూదులు ఎప్పుడు పడితే అప్పుడు అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ మోకరించరు. ఓ ప్రత్యేకమైన స్థలంలో డీప్ రెవరెన్స్ దేవునికి ఇవ్వటానికి మోకాళ్ళుని ప్రార్థిస్తారు. దానికి వాడే పదం ఏంటంటే బారాక్. 3 మాటలు విన్నాం. నంబర్ 1 పెద్దగా చెప్పాలా? పెద్దగా తోదా. రెండవది మీరు ఎట్టా చెప్తున్నారంటే మాకు ఎందుకయ్యా ఈ బాధలో, తెలుగు ఏదన్నా ఉంటే చెప్పొచ్చు కదా. తోదా, యాదా, బారాక్. నాలుగవది నీవు చేసే స్తుతుల మీదే దేవుడు ఆసీనుడు. ఆయన నివాస స్థలం గుప్పెడంత నీ గుండె గదే. ఆయన నివాస స్థలం నీ పెదాలే. ఆయన నివాస స్థలం నీ చేతులే. నువ్వు నిలవబడి స్తుతించినప్పుడల్లా ఆ స్తుతులను సింహాసనాలుగా చేసుకొని నీ యొద్ద దేవుడు నివసించటం ప్రారంభిస్తాడు. నాలుగవది యూదులు దేవుని స్తుతించేటప్పుడు వాడే 4వ పదం హలాల్ అనండి. కొన్ని చోట్ల మహమ్మదీయ సహోదరులు మన సలాం అలైకుం భైలు ఉన్నారు చూసారా? వాళ్ళ మటన్ దుకాణం దగ్గర ప్రత్యేకంగా ట్యాగ్ పెడతారు, ఇది హలాల్ చేయబడిన మాంసం. హలాల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఉత్సాహ స్తోత్రము అని అర్థం. ఉసూరు స్తోత్రం కాదు. స్తోత్రాల్లో 2 రకాల స్తోత్రాలు ఉన్నాయి. ఒకటి అట్టాగా చెప్పేది, పెద్దగా చెప్పండి. ఒకటి ఉత్సాహ స్తోత్రం ఉంది, రెండవది ఉసూరు స్తోత్రం ఉంది. హలాల్ అనే పేరుకున్న అర్థం ఏంటంటే ఉత్సాహ స్తోత్రం. దేవుని స్తుతించేటప్పుడు అమ్మా అందరూ లేచి నిలబడి దేవుని స్తుతించుదాం అని అంటంతో నా ప్రభు నేను స్తుతించడానికి లేవబోతున్నాను, నా ప్రభు గొప్పతనాన్ని కీర్తించడానికి లేవబోతున్నాను, నా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహనీయుడో, ఆయన ఔన్నత్యాన్ని స్తుతించడానికి కీర్తించడానికి నేను లేబోతున్నానని లేచేటప్పుడు ఎలా లేవాలి? రే కూర్చొని చదువుకో, రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, వచ్చే సంవత్సరం. మమ్మీ వచ్చే సంవత్సరం కదా, ఇంకా 9 నెలలు ఉన్నాయి, పర్వాలేదు, లేదు కూర్చొని చదువుకో అని. అప్పుడు కూర్చొని చదువుకోమన్నప్పుడు ఎట చదువుకుంటాడు తెలుసా? మొళ్ళ మీద కూర్చున్నప్పుడు ఎట్లుంటుందో అట్లా కూర్చుంటాడు. 1 గంట సేపు చదువుకున్న తర్వాత నాయన ఇప్పుడు నీకు లేజర్ అవర్, 1 గంట సేపు క్రికెట్ ఆడుకోనరా అని అన్నావు అనుకోండి, అప్పుడు ఆడు ముఖం ఉందో చూసారా? క్రిస్మస్ పండుగ జిగుజిగలు అని వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆట ఆడటానికి ఎట్లా బయలుదేరతాడు వాడు? ఆట ఆడటానికి ఎలా బయలుదేరతాడో దేవుని పిల్లలు దేవుని స్తుతించటానికి అలా లేచుదురుగాక. హలాల్ అంటే ఉత్సాహధ్వని. చూడండి కీర్తనల గ్రంథం 149వ కీర్తన 6వ చరణం నుంచి 9వ చరణం వరకు. 149వ కీర్తన నాతో కలిసి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. పెద్దగా చెప్పాలి. ఏ స్తోత్రాలు చెప్పాలి పెద్దగా, నా వైపు చూసి. వారి నోట దేవునికి చేయబడు అంటే ఆ స్తోత్రం ఎట్లా ఉండాలి? హలాల్. ఇంకోసారి హలాల్. హలాల్ అంటే ఉత్సాహ స్తోత్రము వారి నోట ఉన్నది. అలా ఉత్సాహ స్తోత్రం వారి నోట ఉండటాన్ని బట్టి ఆ ఉత్సాహ స్తోత్రం ఏం చేసిందో 7వ వచనంలో అంటాడు, అన్య జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
8వ వచనం, గొలుసులతో వారి రాజులను, ఇనప సంకెళ్లతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. క్రైస్తవుడికి ఏది ఘనత? ఆయన్ని స్తుతించటమే ఘనత. క్రైస్తవుడికి ఏది ఘనత? ఆయన్ని స్తుతించటమే ఘనత. క్రైస్తవుడికి ఘనత తెచ్చేది ఏది? స్తుతే నీకు ఘనత తీసుకొస్తుంది. అందుకని నేను ఎప్పుడు చెప్తా కదా, వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్ దెర్ ఈజ్ రైజింగ్. వేర్ దెర్ ఈజ్ ప్రైజింగ్, నీ పరిస్థితులు ఎలాంటివైనా, ఒకవేళ నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు ఏం చేశాడని దేవుని స్తుతించాలి అన్నట్లుగా చేదైన అనుభవాలు నీ చుట్టూతో ఉన్నా, గాఢాంధకారపు చీకటి నీ చుట్టూతో ఉన్నా, మరణాంధకారపు చీకటి నీ చుట్టూతో ఆవరించిన, ఏవని స్తుతించగలనయ్యా? ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్మకంగా వెంబడించా. నేను నమ్మకంగా వెంబడిస్తే తగిన ప్రతిఫలం నాకు రాలేదే, ఏవని ఆరాధించగలను, ఏవని కీర్తించగలనని నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు నీవు స్తుతించకుండా నోటిని మూసేసినట్లుగా ఉంటే, అలాంటి గడ్డు స్థితిలో కూడా హృదయమారా ప్రభువును స్తుతించగలిగితే హలాల్ ఏం చేస్తుందో తెలుసా? హలాల్ అనే పేరుకున్న మరో అర్థం వెలుగు అని అర్థం. ఉత్సాహంగా ప్రభువును స్తుతిస్తే నీ గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మారుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఈ వ్యక్తి మీదకి రాజులు వచ్చారు, అధిపతులు వచ్చారు. వాళ్ళందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం స్తుతి అనండి. వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం స్తుతి అనండి. వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఏ స్తుతి, ఏ స్తోత్రం, ఏ స్తోత్రం, ఏ స్తోత్రం? భక్తుల నోట ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి. నోటులోనేమో స్తుతి ఉంది, చేతిలోనేమో కత్తి ఉంది. ఏ కత్తిది? 2 అంచులు కలిగిన కత్తి. 2 అంచులు కలిగిన కత్తి అంటే ఏమనుకున్నారు? చెప్పాలి 2 అంచులు కలిగిన కత్తి అంటే ఏమనుకున్నారు? మన చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిలే 2 అంచులు కలిగిన కత్తి. ఒక అంచేమో పాత నిబంధన, ఇంకొక అంచేమో క్రొత్త నిబంధన. ఇప్పుడు నా వైపు చూడండి. నోటేమో స్తుతి, నోటిలో స్తుతి, చేతిలో కత్తి. ఈ 2 ఉండటాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? అయ్యా, శత్రువులు వచ్చారు, నీకు స్తోత్రం. ఇదిగో యుద్ధం చేయటానికి వచ్చారు, నీకు స్తోత్రం. వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి, నీకు స్తోత్రం. మేం బలహీనులు, నీకు స్తోత్రం అని ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఈ స్తుతే సంకెళ్ళుగా మారి రాజులను బంధించటం ప్రారంభిస్తుందట, అధికారులను బంధించటం ప్రారంభిస్తుందట. వాళ్ళను బంధించిన తర్వాత ఏదో చేయాలని వచ్చిన వాళ్ళు బంధించబడిన తర్వాత ఏమీ చేయలేని నిరత్తురులుగా మిగిలిపోతారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే ఇక్కడ నీ మీదకి రాజులు రాకపోవచ్చు, రాజులు లాంటి భయంకరమైన సమస్యలు నిన్నేదో చేయాలి. అది ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య సమస్య కానీ, వ్యాపారం సరిగ్గా జరగని పరిస్థితి కానీ, భార్యాభర్తల మధ్యలో అసమాధానం కానీ, పిల్లల జీవితాల్లో కోరుకున్న భవిష్యత్తు చూడలేని దయనీయ స్థితి కానీ, అలాంటి స్థితులు చూసినప్పుడు నువ్వు అనుకుంటావు, అయ్యో ఈ సమస్యలు నన్ను ముంచేస్తాయేమో, ఈ ప్రతికూల పరిస్థితులు నా జీవితాన్ని పాడు చేస్తాయేమో, నా కుటుంబాన్ని మింగేస్తాయేమో అనే సంక్లిష్ట స్థితిలో కూడా విశ్వాసంతో నిలవబడి దేవునికి హలాల్ చేయి. ఆ హలాల్ ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రతి సమస్యను బంధించి ఏదో చేస్తుంది అని అనుకున్న సమస్య నిన్నేమీ చేయకుండా ఆ సమస్య నువ్వు శిఖరం ఎక్కటానికి దేవుడు కృప చూపించును గాక.